జగ్గయ్యపేట పరిధిలో మట్టి ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అడ్డగోలుగా తోడుకుపోతున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్ల లారీల ద్వారా తీసుకెళ్లిపోతున్నారు. పట్టుకుంటే పోలీసుల మీద సైతం ఎగబడుతున్నారు. అది చేస్తాం, ఇది చేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటన జరిగింది. అక్రమంగా మట్టిని తీసుకెళ్తున్నారంటూ సమాచారం రావడంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో ఇసుక మాఫియా టీం రెచ్చిపోయింది. స్టేషన్లోనే నానా రభస సృష్టించారు. ఏం చేస్తారో చేసుకోండి అంటూ లెక్కలేని విధంగా పెచ్చిమీరిపోయారు. దమ్ముంటే మమ్మల్ని కాదు, మాఫియా మొత్తాన్ని అడ్డుకోవాలని సవాల్ విసిరారు. మట్టి ఇసుక అక్రమార్కుల వెనుక స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారనే వార్తలు బలంగా ఉన్నాయి. ఎమ్మెల్యే అండదండలతోనే అడ్డగోలుగా ఇసుక మట్టిని తవ్వుకుపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమార్కులను అరికట్టాలని, ప్రజా సొమ్ము దోపిడీ గురి కాకుండా చూడాలని కోరుతున్నారు. అధికార పార్టీ ఉన్నప్పుడే, మన అధికారం లేనప్పుడే అప్పుడు ఉన్నారు మీడియాలో అందరూ. వాళ్ళకి భయపడాలా? అలాంటి వాళ్ళందరూ భయపడి రాసుకోమని కార్తీకు పాపులర్ అవుతాం, వేసుకుని వీడియోలు తీసుకుంటే శాండ్ మాఫియా చిలుకూరు కార్తీక మగాళ్ళు అయితే మగపడి రావాలి పేపర్లో పెద్ద పెద్ద హిటంలో శాండ్ మాఫియా చిలుకూరు కార్తీక్ అని. మీరు వెళ్తారా? అది అప్పుడు స్టేషన్లో లేడు. ఆయన కూడా లోపలే లోపల అవును చేయాలనుకుంటున్నా, చేయండి కేసు, నాకు ఎఫ్ఐఆర్ కాపీ.